నిజంగా మీ బ్రతుకులకు ఏదైనా మేలు జరగాలి అంటే మీరు ఖర్చు పెట్టాల్సింది మొదట సత్క్రియలు. దేవుని పనులు. సభలు పెడుతున్నారా? సదస్సులు పెడుతున్నారా? సువార్తలు ప్రకటిస్తున్నారా? దానికి అయ్యే ఖర్చు పెట్టుకుంటున్నారా? ఏం చేయగలుగుతున్నారు చెప్పండి? దీనికోసం మన చేతులు రావు. మరి ఏమి సంపాదించుకుంటారు పరలోకంలో? చచ్చాక మీకు ఏం ఉండదండి. నిరుపేదగా, కడుపేదగా మీరు నిలబడతారు దేవుడి దగ్గర. ఏంట్రా ఏం సంపాదించావు? ఏం లేదు ప్రభువా. మరి ఏం కావాలరా నీకు? పరలోకం. ఎలా ఇస్తాను నీకు? పరలోకం ఫ్రీ కాదు ఎవరికి. నో, ఉచితం కాదు. పరలోకాన్ని డబ్బు పెట్టి కొనుక్కోవాలి. అలాగంటే ఈ దుర్మార్గులకు ఇంకోలాగా అర్థం అవుతుంది. డబ్బు పెట్టి కొనేసుకోవచ్చా పరలోకాన్ని? డబ్బు పెట్టి అంటే నువ్వు కష్టపడిన సంపాదించిన ధనంతో నువ్వు కష్టపడి ఏం చేయాలి? ఆ ధనాన్ని దేవుని పనుల కోసం ఖర్చు పెట్టి సంపాదించాలి పరలోకాన్ని.